బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో ఉత్సాహంగా మూడో దశ పోలింగ్ అయితే సాగుతోంది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు అయితే బారులు తిరిగి కనిపిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని తెలియజేయడానికి మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, చెప్పండి, అక్కడ పూర్తి ప్రశాంత వాతావరణంలోనే అక్కడ పోలింగ్ కనిపిస్తుంది. అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికే సగం సమయం పూర్తి కావస్తుంది. అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఏ విధంగా కనిపిస్తున్నారు? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే 530 గ్రామ పంచాయతీలలో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. మొదటి 2 గంటలకు 9 గంటల అప్డేట్ సుమారు 25 నుంచి 30% మధ్య ఉమ్మడి వరంగల్ జిల్లాల పోలింగ్ శాతం కూడా నమోదైంది. దీనికి సంబంధించింది అయితే ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, అటు స్థానిక ఎంపీడీఓలు, ఇటు జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో అయితే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి అయితే భారీ పటిష్టమైన బందోబస్తు మధ్య ఏర్పాట్లు చేశారు. అటు వరంగల్ జిల్లాలో మోడల్ పోలింగ్ స్టేషన్ గా హరిత పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయడంతో ఓటర్లు ఉత్సాహంగా ఓటు నమోదు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనము కొన్ని చోట్ల అటు పాఠశాలలలో రూమ్స్ ఏర్పాట్లు లేని చోట టెంపరీ టెంట్స్ వేసి మరి పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా దామెర మండలంలోని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ సఫిషియంట్ రూమ్స్ సరిపోకపోవడంతో ఇక్కడ టెంట్ల కింద రూమ్స్ ను ఏర్పాటు చేశారు. ఇది ప్రాథమిక మండల పరిషత్ పాఠశాల. ఇక్కడ ఉన్నటువంటి 2 రూమ్స్ ను 2 బూత్లుగా ఏర్పాటు చేశారు. మిగిలిన 4 బూత్లకు సంబంధించి అయితే ఇక్కడ టెంట్ల కింద టెంపరీ ఏర్పాటు చేశారు. అయినా కూడా ఇక్కడ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో అయితే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు అయితే సజావుగా సాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 530 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సరళి అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికైతే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 24%తో పాటు ఇటు హైయెస్ట్ గా మహిబాద్ జిల్లాలో 26% పోలింగ్ నమోదైంది. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళను ఓటర్స్ అయితే ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ నమోదు చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. మనకు ఇప్పటి వరకు మనకు అందిన సెన్సెక్స్ ప్రకారం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇటు పెద్ద ఎత్తున ఓటింగ్ అయితే నమోదవుతుంది. మొదటి 2 దశల్లో 85కు పైన శాతం నమోదైంది. ఇప్పటి వరకు 9 గంటల వరకు చూసినట్లయితే వరంగల్ జిల్లాకు సంబంధించి 22.26%, జనగామ జిల్లాకు సంబంధించి 22.51%, ములుగు జిల్లా 20%, హన్మకొండ జిల్లా 21.52%, జయశంకర్ భూపాలపల్లి జిల్లా 26%, మహబూబాద్ జిల్లా 27%గా మొదటి 2 గంటలలో పోలింగ్ నమోదైంది. ఈ మరొక అరగంటలో 11 గంటల పోలింగ్ శాతం కూడా వస్తుంది. అయితే ఇప్పటి వరకు అయితే కొంత ఉదయం 7 గంటల ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొంత పోలింగ్ నమోదు శాతం అయితే తక్కువగా ఉంది. ఇప్పుడు కొంత పోలింగ్ బూత్లకు అయితే ఓటర్లు తిరిగి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్ గానైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అయితే ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. సుధా, మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ పూర్తి చేసి ఆఫ్టర్ లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తారు. దానికోసం కూడా ఇటు పోలింగ్ సిబ్బంది, అటు కౌంటింగ్ సిబ్బంది సమాయత్తంగా ఉన్నారు. ఇటు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఆర్ఓలు, పిఓలు, ఏపీఓల ఆధ్వర్యంలో అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపడానికి అయితే ఇటు పోలింగ్ నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. సుధా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి. రైట్ ప్రశాంత్, థాంక్యూ.